పటాన్చెరు మండలం రుద్రారం గ్రామం శ్రీ ప్రసిద్ధిగాంచిన శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానం నందు దేవాలయ దేవాదాయ ధర్మాదాయ శాఖ దేవస్థానం కార్యదర్శి ఈవో లావణ్య ఆధ్వర్యంలో మరియు గ్రామ పెద్దల భక్తుల సమక్షంలో బహిరంగ వేలంపాట నిర్వహించారు. కొబ్బరికాయలు అగర్బత్తులు కలుపుకొని వేలం 14,60,000 రూపాయలు వేలంపాటలో దక్కించుకున్న జగంపేట కృష్ణ మరియు రెండవ షాపు పూజా సామాగ్రి కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ 9,30,000 రూపాయలు తలారి శేఖర్ బహిరంగ వేలంపాటలో తగ్గించుకున్నాం మరియు మూడవది కొబ్బరి చిప్పల 4,60,000 బహిరంగ వేలంలో తీసుకున్న గంటల ప్రవీణ్ కుమార్ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో మరియు సిబ్బంది గ్రామ పెద్దల ప్రజల భక్తుల సమక్షంలో వేలంపాట నిర్వహించి తమ దక్కించుకున్నాను. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో లావణ్య ఆలయ సిబ్బంది అర్చకులు గ్రామ పెద్దలు భక్తులు మహిళలు తదితరులు కుమార్ గారి పాట 14,35,000 ఒకటోసారి. పవన్ కుమార్ గారి పాట 14,35,000 రెండోసారి. పవన్ కుమార్ గారి పాట 14,35,000 రెండోసారి. కృష్ణ గారి పాట 14,40,000. కావేరి గారి పాట 14,45,000. కావేరి గారి పాట 14,00,000. హేమంత్ గారి పాట 4,60,000. హేమంత్ గారి పాట 4,60,000. హేమంత్ గారి పాట 4,60,000. ప్రవీణ్ గారి పాట 4,65,000 మూడోసారి. పాడుకుని ఎమ్మెల్యే కట్టుకుని ఉండాలా, పెంచుకుంటూ పోతారు పెంచేటప్పుడు नमस्कारोमि ओम मध्रं कर्णे
हस्तेन स्तार्षो अरिष्टनेमि धीरस्यो तथास्तु भाव्यैश्वर्याभिवृद्धिरस्तु तथास्तु समस्त पापविमोचनं परमेश्वरपादोदकम् నా పేరు లావణ్య. నేను శ్రీ గణేష్ గడ్డ దేవస్థానం రుద్రారం కార్యనిర్వహణాధికారి. ఈరోజు ఈ దేవాలయంలో బహిరంగ టెండర్లకు సంబంధించి పూజా సామాగ్రి, కొబ్బరికాయలు, ఇతర సామాగ్రికి సంబంధించి బహిరంగ వేలం నిర్వహించడం జరిగింది. దీంట్లో ఇది శ్రీయుత రంగారావు గారు మెదక్ పరిశీలకులు మరియు శ్రీయుత సుధీర్ రెడ్డి గారు రుద్రారం మాజీ సర్పంచ్, శ్రీయుత వెంకన్న గారు రుద్రారం విలేజ్ గణేష్ గడ్డ దేవస్థానం మాజీ చైర్మన్ గారు మరియు ఇతర పాలక మండలి సభ్యులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, భక్తులు అందరి సమక్షంలో పోలీస్ శాఖ వారి సహకారంతో ఈ టెండర్లు నిర్వహించడం జరిగింది. ఇందులో కొబ్బరికాయలకు సంబంధించి గత సంవత్సరం 14,06,000 గాను ఈ సంవత్సరం 14,60,000 జంగంపేట కృష్ణ గారి పేరున టెండర్ రావడం జరిగింది. తర్వాత పూజా సామాగ్రి సంబంధించి 8,20,000 గత సంవత్సరానికి సంబంధించి ఈసారి తలారి పావని 9,30,000కి పాట వారి పేరు మీద వెళ్ళడం జరిగింది. తర్వాత కొబ్బరి చిప్పలు గత సంవత్సరం 3 లక్షలుగా ఉన్నది, ఈసారి గంటల ప్రవీణ్ కుమార్ పేరున 4,65,000కి టెండర్ వెళ్ళడం జరిగింది. ఈ టెండరుకి సంబంధించి 50% మొత్తం వీళ్ళు 24 గంటల్లోపు మరియు 3 బ్లాంక్ చెక్కులు దేవస్థానం వారి పేరు మీద ఇవ్వవలసి ఉంటుంది. 24 గంటల్లో వీరి అమౌంట్ కనుక డిపాజిట్ చేయనైతే వారి షెడ్యూల్ ధరని జప్తు చేసి వారి టెండర్ క్యాన్సిల్ చేయగలరు. బ్యాలెన్స్ 3 నెలల్లో కట్టవలసి ఉంటుంది.